హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను ఈరోజు అధిక బరువు గురించి ఒక టాపిక్ అండి. ఈ అధిక బరువును తగ్గించడానికి ఆయుర్వేద ప్రకారంగా వాత పిత్త కఫ ఈ 3 రకాల మనుషులు ఉంటారనమాట. వాత గుణంలో ఉన్న మనుషులు సన్నగా ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. పిత్తంలో ఉన్నటువంటి వాళ్ళకు మేజర్గా 90% ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ పిత్త గుణం అనమాట. అంటే ఫైర్తో కూడినటువంటి మనుషులు ఉంటారనమాట. సో వాళ్ళకి ఎక్కువగా వేడి శరీరాలు అంటాం. సో కఫంలో ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మ్యాక్సిమం ఒక 5-10% కూడా కఫంలో ఉండేవాళ్ళు తక్కువగా ఉంటారు. సో ఇక్కడ అధిక బరువు ఉండేవాళ్ళు ఎక్కువగా ఎవరంటే పిత్తంలో ఉన్నటువంటి వాళ్ళు. పిత్త నేచర్ అంటారు, పుట్టుకతోటే పిత్తముతో పుడతారు వాళ్ళు ఆకలిని తట్టుకోలేరు. ఆకలి అయిందా విపరీతంగా తినేస్తారు. అన్కంట్రోల్డ్ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళకు. ఏది పెట్టినా కూడా తినేస్తారు, ఎంత పెట్టినా తింటారు, ఎప్పుడు పడితే అప్పుడు తింటారు, ఏది అనేది చూడరు అనమాట. సో ఇలా ఉంటుంది. ఈ యొక్క ఉబేసిడ్గా ఉన్నారు అంటే ఈ లక్షణాలు ఉంటాయి. సో వీళ్ళు పిత్త గుణంలో ఉన్న వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఉపవాసము పనికి రాదు. మీరు తెలుసు కదా, పాండవులలో మొత్తం వాళ్ళ 5గురు అనమాట. కుంతికి గనక అంటే కుంతి గారికి పుట్టినటువంటి వాళ్ళు ధర్మరాజు, భీముడు మరియు అర్జునుడు. సో ధర్మరాజు, భీముడు, అర్జునుడిలో మీకు తెలుసు కదా భీముని గురించి. భీముడు బాగా ఆకలి మరియు శక్తివంతుడు మరియు బాగా ఒబేసిడ్గా ఉంటాడు. సో మిగతా నకుల సహదేవులు వచ్చేసి వాళ్ళ యొక్క పిన్ని యొక్క పిల్లలు, వాళ్ళు చాలా సన్నగా ఉంటారు, వాళ్ళకు ఆహారం చాలా తక్కువ పడుతుంది. ధర్మరాజు అయితే చాలా లిటిల్గా తీసుకుంటాడు మరియు అర్జునుడు చాలా లిటిల్గా తీసుకుంటాడు. కానీ భీముని దగ్గరకు వచ్చేసరికి మేజర్ క్వాంటిటీ తీసుకుంటాడు. మీరు చూడండి, ఎప్పుడైతే మేజర్ క్వాంటిటీ తీసుకుంటాడో కౌరవులను అందరినీ హతమార్చింది, 100 మంది కౌరవులను హతమార్చింది భీముడే, ఎవరు హతమార్చల. సో అదే అనమాట అంటే భీముని యొక్క శక్తి. అంటే తిండి గలవాడిదే కండగలదు అని అంటాం కదా. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కండ కంటే ఎక్కువ పొట్ట వస్తుంది. మేజర్ ఏంటంటే ఫ్యాట్. ఇక్కడ గుడ్ ఫ్యాట్స్ తీసుకోకపోవడం ఒకటి. రెండోది సరి అయినటువంటి ఆహారము సరి అయినటువంటి వేళలలో సరి అయినటువంటి మోతాదులో సరైనటువంటి ప్రిపరేషన్స్ తెలియకుండా తీసుకుంటున్నారు. ఇది మెయిన్ రీజన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ అధిక బరువు ఉన్న వాళ్ళకు మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేవింగ్, ఆకలి కాకుండా చూసుకోవాలి. ఇది మేజర్ రీజన్. అంటే ఆకలి కాకుండా కనుక చూసుకుంటే తప్ప వాళ్ళని మనం ఏం చేయలేం. ఇది ఒకటి. నెంబర్ 2, ఆకలి అయ్యేదాకా చూసుకోకుండా ఆకలి కాకముందే కొంచెం ఆకలి అవుతుంది అన్నప్పుడే వాళ్ళ ఆహారాన్ని తీసుకోవాలి. ఒకసారి ఆకలి అయిందా వాళ్ళు అన్కంట్రోల్డ్గా తినేస్తారు. ఇది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఒకటి ఏముంటుందంటే చాలాసార్లు తినాలి, ఎక్కువగా తినాలి అనేది ఉంటుందండి. అట్లా అవసరం లేదు. చాలాసార్లు ఏం తిననక్కర్లే, 1-2 సార్లు తింటే కూడా మనకు ఆకలి తీరుతుంది. కానీ చూడండి, ఆకలి అయినప్పుడు ఎలా తినాలి అంటే ఎక్కువగా శక్తి ఇచ్చేటువంటి ఆహారాన్ని తినకూడదు. అంటే ఎట్లా అంటే హై ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. రా మెటీరియల్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఏంటి రా మెటీరియల్ అంటే, ఇప్పుడు సపోజ్ పిజ్జా ఉంది, బర్గర్ ఉంది, బ్రెడ్ ఉంది, జామ్ ఉంది, ఇట్లా అంటే క్రీమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, ఇట్లా చాలా ఆల్రెడీ తయారై మిషన్లో తయారై ఉంటాయి కదా, అవి తినకూడదు అనమాట. సో రా మెటీరియల్ అంటే ఎక్కువగా పొట్టు ఉన్నటువంటి పప్పు, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, లేకుంటే బొబ్బర్లు కానీ, రాజ్మా కానీ, మినపప్పు కానీ, ఏదైనా పొట్టు ఉన్నది కనుక తీసుకుంటే వాళ్ళకు అంటే తక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. వీళ్ళకు ఎక్కువ క్వాంటిటీ కావాలి. అంటే తక్కువ సైజులో వీళ్ళు సాటిస్ఫాక్షన్ కారనమాట. ఎక్కువగా తినాలి కానీ అందులో బలం రాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు పేలాలు తీసుకోవచ్చు. బరువు తగ్గాలంటే పేలాలు చాలా ఉపయోగపడతాయి. పేలాలను మళ్ళీ ఫ్రై చేయకుండా, దాంట్లో ఉప్పు, కారం, మసాలాలు కలపకుండా లిటిల్ బిట్ లైట్గా టేస్ట్ చేంజ్ చేసుకోవాలి. అంటే బ్లాక్ సాల్ట్ కానీ లేకుంటే నిమ్మరసం కానీ పిండుకొని ఎక్కువగా పేలాలు కనుక, అటుకులు కనుక తీసుకుంటే వాళ్ళకు అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మేజర్గా తిన్నట్టు ఉంటుంది, కొంచెం బలము దాంట్లో కెలోరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి అలా మనం ప్లాన్ చేయొచ్చు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఒక కండిషన్, అది ఆహారము ఆకలి అయితేనే తినాలి, ఆకలి కాకపోతే తినకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అధిక బరువు ఉన్న వాళ్ళందరూ టైం అయిందా తిందాము, అట్లా తప్పండి. ఎవరము కూడా మనము రోబోట్స్ము కాదు. మనకు చాలా మూడ్స్, స్వింగ్స్ ఉంటాయి, ఆకలి ఉంటుంది, మన యొక్క టేస్ట్ ఉంటుంది,
మనకు టేస్ట్ లేనిది కూడా మనం తినలేము. అట్లా అయితే టైంతో తినాలి అనేది చాలా తప్పుడు ఆచారం అనమాట, తప్పుడు పద్ధతి. సో మనకు అది అలవాటు చేశారు, టైంకు తినాలి, వేళకు తినాలి అని. కాదండి, వేళకంటూ తినద్దు, ఆకలి ఎప్పుడైతే అప్పుడు తినాలి, ఇది రూల్ అనమాట. ఒకసారి ఆకలి అయింది తిన్నారు అంటే ఆకలి తీరిందా, మళ్ళీ మధ్యలో ఎట్టి పరిస్థితులు ఈ యొక్క ఆహారము జీర్ణమయ్యేంత వరకు మళ్ళీ తినకూడదు. ఇది నియమాన్ని పాటించాలి. సో ఇలా మనము అధిక బరువు తగ్గడానికి మనం ఇంకా మేజర్ చిట్కా ఏంటంటే సాల్ట్ అండి. సాల్ట్ను మీరు ఎంత తగ్గిస్తే అంత ఫాస్ట్గా మీలో బాడీలో ఈ యొక్క ఫ్యాట్ కాంటెంట్ వాడుకుంటుంది అనమాట. ఫ్యాట్ బాడీలో అతుకు పెట్టేదే సాల్ట్ అనమాట. అంటే బాడీలో సాల్ట్ ఉంటే ఫ్యాట్ అతుక్కుంటుంది. ఎప్పుడైతే సాల్ట్ తగ్గిపోతుందో ఫ్యాట్ రిలీజ్ కావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది అందరికీ తెలియక సాల్ట్ ఎక్కువగా బిస్కెట్స్, రెడీమేడ్ బిస్కెట్స్, లేకుంటే ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ అంటాం, లేకపోతే ఏమంటారు క్రషెస్ అంటారు చూడండి, అంటే బ్రెడ్ను బాగా ఎండబెట్టి ఆడతారు, ఇట్లాంటి వాటిలలో బాగా సాల్ట్ ఎక్కువ వస్తుంది. సో సాల్ట్ చిప్స్, అంటే ముఖ్యంగా పొటాటో చిప్స్ కావచ్చు, ఇంకేదైనా రెడీమేడ్ ఫుడ్స్, అందులో బాగా సాల్ట్ వస్తుంది కాబట్టి సాల్ట్ను మ్యాక్సిమం కంట్రోల్ చేయాలి. ఇది మేజర్ రీజన్. ఇంకా రీజన్స్ ఏంటంటే ఆకలి ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే పోస్ట్పోన్మెంట్ చేస్తారు. అది కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మెకానిజం, ఇతను నాకు ఆహారము ఇవ్వట్లేదు, ఆకలి అయినా కూడా ఇవ్వట్లేదు, కాబట్టి ఎప్పుడైనా దొరుకుతుంది కదా అప్పుడే నేను చాలా ఎక్కువగా స్టోర్ చేసుకుంటాను అని చెప్పి బాడీలో మెకానిజం మారిపోతుంది. ఎగ్జాంపుల్, మీకు రోజు నల్లా వస్తుందండి, మంజీరా వాటర్ కావచ్చు, బోర్ వాటర్ కావచ్చు, నీళ్ళు వస్తున్నాయి. కానీ ఒకసారి మంజీరా వాటర్ కానీ బోర్ కానీ ఆగిపోయింది అనుకుందాం. సపోజ్ నీళ్ళు ఆగడం అంటే గవర్నమెంట్ వాటర్ ఆగిపోయింది మరియు అక్కడ ఉన్నటువంటి బోర్ ఎండిపోయింది అనుకోండి. కానీ ఒక 4 రోజుల తర్వాత నల్ల కానీ లేకుంటే బోర్ మోటార్ వచ్చింది అనుకోండి. అందరూ ఏం చేస్తారు, ఆడవాళ్ళందరూ చిన్న చితక గిన్నెలల్లో నింపేసుకుంటారు. ఎందుకంటే ఏమో మళ్ళీ నీళ్లు బంద్ అవుతాయేమో కావచ్చు అని చెప్పి నీళ్లు స్టోర్ చేసుకుంటారు. సో శరీరం కూడా అట్లాగే, ఎప్పుడైతే ఆకలి అయినప్పుడు మీరు దాన్ని హానర్ చేయరో, అంటే గౌరవించరో, మీ శరీరం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా వీడు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాడు, నాకు సరైనటువంటి ఆహారాన్ని ఇవ్వట్లేదు, ఈరోజు ఇస్తాడో ఇయ్యడో, రేపు కూడా ఇస్తాడో ఇయ్యడో అని చెప్పి ఒక 2-3 రోజులకు లేదా 10 రోజులకు సంబంధించిన ఆహారం ఒకటేసారి తీసేసుకొని దాచిపెట్టుకుంటాడు. సో మనము ఇక్కడ ఏం చేయాలి, ఆహారము ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆకలిని తీర్చుకునేటట్టుగా చూడాలి. ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే బరువు తగ్గడానికి అవకాశం ఉంది. మరిన్ని చిట్కాలతోటి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.